A very good news to all the bank examination aspirants. IBPS 2022-23 ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఐబిపిఎస్ క్యాలెండర్ 15th తర్వాత వస్తుంది అని. సో ఆ నోటిఫికేషన్ని, ఆ క్యాలెండర్ని, ఎగ్జామినేషన్ క్యాలెండర్ని ఐబిపిఎస్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎన్ఆర్ఏ సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది 2022 నుంచి, కాబట్టి ఐబిపిఎస్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందా లేదా అనే చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. బట్ వాటన్నిటికీ, ఆ డౌట్స్ అన్నిటినీ చాలా వరకు ఐబిపిఎస్ క్లియర్ చేస్తూ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ క్యాలెండర్ని ఒకసారి మనం చూస్తే, నోటీస్ చేస్తే, ఐబిపిఎస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ పెట్టారు, స్టార్ మార్క్ పెట్టారు, పెట్టి సబ్జెక్ట్ టు నాట్ హోల్డింగ్ ఆఫ్ సెట్ బై ఎన్ఆర్ఏ ఫర్ గ్రూప్ బి పోస్ట్. గ్రూప్ బి పోస్ట్ అంటే క్లరికల్ పోస్టులు. ఒకవేళ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే ఈ క్యాలెండర్, ఈ షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామినేషన్ జరుగుతుంది అని. అయితే ఆ ఎగ్జామినేషన్ కూడా కేవలం క్లరికల్ ఎగ్జామినేషన్కి ఐబిపిఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్కి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఇచ్చింది. అందులో ఐబిపిఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో చూడండి, ఇక్కడ స్కేల్ 1 ఆఫీసర్ పిఓ ఎగ్జామినేషన్ ఇచ్చారు, ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్స్కే స్టార్ మార్క్ పెట్టారు. అలాగే ఐబిపిఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్కి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు. బట్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కానీ స్టార్ మార్క్ లేదు. అలాగే ఐబిపిఎస్ ఆర్ఆర్బి స్కేల్ 1 ఆఫీసర్స్ కూడా స్టార్ మార్క్ లేదు. అండ్ స్కేల్ 2, స్కేల్ 3 వాటికి కూడా స్టార్ మార్క్ లేదు. స్టార్ మార్క్ ఉన్నది కేవలం ఆఫీస్ అసిస్టెంట్స్ ఆర్ఆర్బి అండ్ క్లరికల్ ఎగ్జామినేషన్, ఐబిపిఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్. అంటే క్లియర్గా మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ఎగ్జామినేషన్ ఈ క్యాలెండర్ ప్రకారమే జరుగుతుంది. ఐబిపిఎస్ క్లరికల్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లరికల్ ఎగ్జామినేషన్ ఎన్ఆర్ఏ సెట్ ద్వారా జరగకపోతే ఇదే క్యాలెండర్ ప్రకారంగా జరుగుతుంది. ఒకవేళ ఎన్ఆర్ఏ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం అది ఎన్ఆర్ఏ సెట్ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. అది లేకపోతే మాత్రం ఇదే క్యాలెండర్ ప్రకారంగా ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఐబిపిఎస్ పిఓ ఎగ్జామినేషన్స్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. సో ఇదే క్యాలెండర్ ప్రకారంగా ఎగ్జామినేషన్ జరుగుతాయి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో క్లరికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఇదే క్యాలెండర్ ప్రకారంగా జరుగుతుందా ఈ డేట్స్లో, లేకపోతే సెట్ ద్వారా కండక్ట్ చేస్తుందా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అది ఆ విషయం అనేది క్లియర్గా తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. బట్ ఒకవేళ అది ఎన్ఆర్ఏ సెట్ ద్వారా కండక్ట్ చేసినా కూడా డేట్స్ మే నాట్ వ్యారీ. ఇవే డేట్స్ ప్రకారంగా జరిగేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్ డేట్స్ అన్నీ కూడా ముందే ప్యాక్ అయి ఉంటాయి, ముందే వాళ్ళు దానికి ప్రకారంగా కండక్ట్ చేయాలనే షెడ్యూల్ చేసుకుని ఉంటారు. కాబట్టి డేట్స్ కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉండదు ఆ డేట్స్లో. కాబట్టి ఉన్న ఖాళీ ప్రకారమే ఎన్ఆర్ఏ సెట్ ద్వారా కండక్ట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఇక 2022లో బ్యాంక్ ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఆలోచించేటువంటి స్టూడెంట్స్ మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ కండక్ట్ చేస్తుందా చేయదా ఐబిపిఎస్, ఏంటి పరిస్థితి అని. ఎటువంటి ఆలోచనలకి ఎటువంటి ఆస్కారం లేకుండా, గందరగోళాలకి తావు లేకుండా వెరీ క్లియర్గా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ ఇయర్ కూడా క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో మీ ఎగ్జామినేషన్ ఈ డౌట్స్ అనేది ఇంకా దీని మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దీని ప్రకారంగా ఒకసారి క్యాలెండర్ చూద్దాం మనం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బీస్ అసిస్టెంట్స్ కానీ, ఆర్ఆర్బీస్ పిఓస్ కానీ, అసిస్టెంట్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టు మంత్లో కండక్ట్ చేస్తారు. ఆగస్టు 7th, 13th, 14th, 20th and 21st వీటిల్లో క్లరికల్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్ఆర్బి పిఓ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ స్కేల్ 2, స్కేల్ 3కి సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది, అది 24th సెప్టెంబర్ ఉంటుంది. ఇక ఆర్ఆర్బి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి పిఓస్ 24th సెప్టెంబర్ ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ 1st అక్టోబర్న కండక్ట్ చేస్తారు. ఇది ఐబిపిఎస్ ఆర్ఆర్బి. ఇక ఐబిపిఎస్ పిఓ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 15th, 16th, 22nd 3 daysలో
పిఓ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్ 26th ఉంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ డిసెంబర్ 24th 31st అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2023 జనవరి 29th కండక్ట్ చేస్తారు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లరికల్కి సంబంధించి మనం చూస్తే ఐబిపిఎస్ కండక్ట్ చేస్తే మాత్రం ఆగస్ట్ మంత్ 28th అండ్ సెప్టెంబర్ 3rd 4th కండక్ట్ చేస్తారు. అక్టోబర్ 8th మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 99.9% కేసెస్లో ఇదే క్లరికల్ ఎగ్జామినేషన్ కూడా ఇదే డేట్స్లో ఉండే అవకాశం ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ త్రూ ఐబిపిఎస్ ఆర్ ఎన్ఆర్ఏ ఇట్ విల్ బి ద సేమ్. ఇదే డేట్స్లో ఉండే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంది మనకి. బట్ మనకు అర్థమైపోయింది పిఓస్ మాత్రం ఇదే ప్రకారంగా ఉంటాయని. సో మనకి ఆగస్టు మంత్లో మనకి ఎగ్జామినేషన్ మొదటి ఎగ్జామినేషన్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఆగస్ట్ మంత్లో కండక్ట్ చేస్తారంటే యూజువల్గా ఆర్ఆర్బికి సంబంధించి 2 నుంచి 3 నెలల ముందుకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే జూన్లో కానీ మే ఎండ్లో కానీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. బట్ నోటిఫికేషన్తో సంబంధం లేదు. మనకు తెలుసు గత 10 ఏళ్లుగా ఐబిపిఎస్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్ అన్ని కూడా 99% ఆన్ టైమే కండక్ట్ చేస్తుంది. ఎటువంటి 99% కాదు, ఎవ్రీ టైం ఆన్ టైమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జామినేషన్ రాద్దాము ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం మీరు ఇది చూసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇది ఐబిపిఎస్ సంబంధించిన క్యాలెండర్. మనకు ఆల్రెడీ తెలుసు ఎస్ఎస్సి ఆల్రెడీ ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది. క్యాలెండర్ ప్రకారంగానే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 23rd జనవరి దానికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది మనకు తెలుసు. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి ఫిబ్రవరి 1st రాబోతుంది, ఇంకొక 2 weeksలో. అండ్ మార్చి 22nd మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత మనకి పాపులర్గా ఉన్నటువంటి ఎస్ఎస్సి జేఈ మార్చి 2023లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది. అలాగే ఢిల్లీ పోలీసు అండ్ అదర్ థింగ్స్ ఎక్కువగా మంది కంప్లీట్ చేసేది కూడా మనకి ఆగస్ట్ మంత్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. మనకి దీంతో అర్థమవుతుంది ఏంటంటే ఎస్ ఈ సంవత్సరం ఎన్ఆర్ఏ సెట్ ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అండ్ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సి క్యాలెండర్ 2021 షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటిది. సో 2020 కాబట్టి 100% ఇవన్నీ కూడా ఎస్ఎస్ఏ కండక్ట్ చేస్తుంది. ఎస్ఎస్సి 2022-23 క్యాలెండరు అనేది మనకి ఇంకా 1 year తర్వాత వస్తుంది. ఎస్ఎస్సి 22-23 ఇయర్ నుంచే ఎన్ఆర్ఏ సెట్ ద్వారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ప్రకారంగానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అయితే ఐబిపిఎస్ రిలీజ్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్ 2022-23 కాబట్టి క్లరికల్ ఎగ్జామినేషన్కి సెట్ ప్రకారంగా ఉండే అవకాశం ఉంది ఇన్ కేస్ వాళ్ళు కండక్ట్ చేస్తే. లేకపోతే ఐబిపిఎస్ కండక్ట్ చేస్తారని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఇయర్కి సంబంధించి వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారని దాన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్స్ ఏమున్నాయనేది మనకి ఇంపార్టెంట్. సో దాని ప్రకారంగా మనకి ఈ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఇక 2022లో ఫుల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఐబిపిఎస్ కానీ ఎస్ఎస్సి కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ 20th జనవరి నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ ఇన్ ఆల్ అవర్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ ప్రెసెంట్లీ. అండ్ వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నోవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంకొక ప్లేస్లో మాది లేదు. ఎవరైనా రేస్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ అని క్లెయిమ్ చేసుకుంటే మాత్రం ఇట్స్ ఎ ఫేక్ ఇన్స్టిట్యూషన్. ఓన్లీ ప్రెసెంట్లీ వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. వీఆర్ హ్యావింగ్ 6 branches ఇన్ హైదరాబాద్ ప్రెసెంట్లీ. ఈ 6 branchesలోనే ఆఫ్లైన్ క్లాస్ జరుగుతున్నది. ఇంకా ఎక్కడ కండక్ట్ చేసినా ఐబిపిఎస్ మన రేస్ అనే పేరు ఎవరు వాడుకున్నా సరే ఇట్స్ ఎ ఫేక్ ఇన్స్టిట్యూషన్, వెరీ క్లియర్గా ఫేక్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ 20th జనవరి నుంచి కండక్ట్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ కూడా 3 ఆన్లైన్ బ్యాచెస్, బ్యాంక్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి 3 ఆన్లైన్ బ్యాచెస్ 20th జనవరి నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈ బ్యాచెస్ ఏంటంటే బ్యాంక్ పిఓ క్లర్క్ ఈస్ ఫర్ ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ మన బ్యాచ్ వచ్చేసి ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ అండ్ అదర్స్. అండ్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఉంటే బ్యాంక్ ఎస్ఎస్సిలో ఉండేటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ పనికొచ్చే విధంగా ఆన్లైన్ బ్యాచ్, లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ విత్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి 20th. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకి 28th హైదరాబాద్లోనే 6 branchesలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీటికి అడ్మిషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఫర్ ఆఫ్లైన్ బ్రాంచెస్ యూ కాంటాక్ట్ ఈ 2 నంబర్లు కాంటాక్ట్ చేయండి. 9640999900, 9985999900. ఈ నంబర్లు కాంటాక్ట్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి,
సికింద్రాబాద్, హిమాయత్ నగర్ అండ్ హస్తినాపురం. ఈ బ్రాంచెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ దీస్ నంబర్స్ ఆర్ మన వెబ్సైట్కి వెళ్తే ఆ అడ్రస్ కూడా, బ్రాంచ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ విజిట్ బ్రాంచెస్. అండ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు యూ కెన్ గో టు raceforjob.com సైట్కి వెళ్ళిపోయి, మీరు సైట్కి వెళ్ళిపోయిన తర్వాత టాప్ రైట్ సైడ్ కార్నర్ ఆన్లైన్ కోచింగ్ అని కనిపిస్తుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా online.raceforjob.com కూడా వెళ్ళిపోవచ్చు. నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఎస్, యూ జస్ట్ గో టు బ్రాంచ్. ఈ బ్రాంచ్ మన వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు టాప్ రైట్ సైడ్ కారణ raceforjob.com అనేది వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ కోచింగ్ కనిపిస్తుంది మీకు. ఈ ఆన్లైన్ కోచింగ్లోనే మనం ఆన్లైన్ పోర్టల్కి వెళ్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే 16th, 14th, 15th, 16th పొంగల్ ఆఫర్ ఉంది. ఆఫర్లో మీరు పొంగల్ 20 అని కోడ్ ఎంటర్ చేస్తే 20% డిస్కౌంట్ కేవలం ఈ రోజు లాస్ట్ 16th వరకు ఉంటుంది. దాని తర్వాత మీరు ఆఫర్ అనేది మీకు ఉండదు. సో మీరు డౌన్కి వచ్చేసి మీకు బ్రాంచెస్ అని బ్యాచెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కొత్త బ్యాచ్లు 2-1 ఉన్నాయి, అన్నీ కూడా కొత్త బ్యాచెస్. సో బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి లైవ్ 2, ఎస్ఎస్సి లైవ్ 2 అండ్ బ్యాంక్ పిఓ క్లర్క్ లైవ్ 2. ఈ బ్యాచెస్ అనేది మీకు కొత్త బ్యాచెస్. సో 28 జాన్యువరిన స్టార్ట్ అయ్యేది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటే మీకు అందులో కనిపిస్తుంది డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది. సో ఇది మీకు ఉన్నటువంటి బ్యాచెస్. సో మీకు ఇందులో ఉన్నటువంటి బ్యాచ్ డీటెయిల్, ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇస్తారు. అది మీరు బ్యాంక్ వివో క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, మీకు అవన్నీ కూడా ఇందులో కనిపించేటువంటి అవకాశం ఉంది. సో యూ విజిట్ అకార్డింగ్లీ. అండ్ యాజ్ ఎ వెరీ గుడ్ న్యూస్ మీకు 2022లో పండుగ సందర్భంగా వచ్చినటువంటి గుడ్ న్యూస్ మనకిది. ఐబిపిఎస్ క్యాలెండర్ ఆల్రెడీ ఎస్ఎస్సి ఉంది. సో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. lakhs ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. 8 lakh వేకెన్సీస్ దాకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. 41,000 ప్లస్ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2022లో చాలా వరకు ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి గోల్డ్ నెంబర్ చుట్టూ మళ్ళీ మనకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీరు 2022లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంతకు మించిన బెస్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి లేదు మీకు. ఆల్ ది బెస్ట్.